హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. తర్వాత అప్పట్లో హీరోయిన్లు ఈరోజు క్లోజప్ తీస్తే ఎలా ఉన్నారో రేపు కూడా అలాగే ఉండాలి. అంత మెయింటెనెన్స్ కావాలి హీరోయిన్లకి. మెయింటెనెన్స్ లేకపోతే హీరోయిన్ బాగుండరు. ఎందుకంటే ప్రేక్షకుడు ప్రేమించి చూసే వేషాలు కదా. ప్రతిభ వాళ్ళందరినీ ఒకలాగా చూస్తారు, హీరోయిన్ ఒకలాగా చూస్తారు. వాళ్ళు బాగుండాలిగా. అవునులేమ్మా. అందుకని హీరోయిన్కి బాగుండాలని నేను అలాగే చూస్తా. సినిమా నేను టికెట్ కొనుక్కుంటే హీరోయిన్ బాగుందా లేదా అని చూస్తాను నేను. అప్పట్లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులకి మీరు వైఫ్ గా యాక్ట్ చేశారు. అవును. ఎంతమందికి అమ్మా అలా? ఎంతమంది అంటే 7-8 మంది ఉన్నారు. జగ్గయ్య గారి నుంచి, ప్రభాకర్ రెడ్డి గారి నుంచి, ఈ మధ్యలో రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు, ఎవరో కొంతమంది ఫేడ్ అవుట్ అయ్యారు. అయినప్పుడు అప్పట్లో మదర్. ఇప్పుడు అసలు హస్బెండ్ వేయడానికే పెద్దగా ఎవరు లేరు. సాధ్యమైనంత వరకు యదమ్ముండ వేషాలే పెడుతున్నారు ముసలమ్మని. భర్త వేయడానికి లేరు. అవునులేమ్మా. తక్కువైపోయినట్టు. తక్కువైపోయారు. 2-3 సత్యనారాయణ గారు, కోట శ్రీనివాసరావు గారు ఇద్దరు కనపడుతున్నారు. మారుతిరావు గారు కూడా చెల్లుబాటు అయిపోయారు కదా. అవును. అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరితో వర్క్ చేశా. అది కూడా గ్రేట్ కదా. వాళ్ళంతా మహానటులు, లెజెండ్స్ వాళ్ళు. ఎస్. వాళ్ళ మధ్యలో నేను ఇలా వెళ్ళి అలా కూర్చుని ఇలా భయంగా అలా చూస్తూ ఉండేదాన్ని. అంటే వాళ్ళతో పాటు ఈక్వల్ గా చేయగలమా లేదా అనే భయం. వాళ్ళంటే భయం కాదు. అలా కూర్చుని అవన్నీ నేర్చుకున్నా. కరెక్ట్ గా చెప్పాలంటే పద్ధతులు, అంటే ఎలా బతకాలి, ఎదుటి మనిషి దగ్గర ఎలా ఉండాలి, ఇవి కూడా వాళ్ళ దగ్గర వాళ్ళని చూసి, వాళ్ళు మనకిచ్చే మర్యాదను బట్టి ఇన్ ఫ్యూచర్ మనం ఇలా ఉండాలి అని. వాళ్ళు పాత వాళ్ళందరినీ ప్రేమించేవాళ్ళు. కొత్తగా వెళ్ళిన వాళ్ళని ఎగతాళిగా చూసేవాళ్ళు కాదు. అప్పట్లో కూడా 7-8 మంది పాత వాళ్ళు ఉంటే ఒక 2 కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. అట్లా ఒక 4-5 సినిమాలు అయ్యేటప్పుడు మనం కూడా పాత వాళ్ళం అవుతాం. పైగా హీరోయిన్ ని పార్ట్ వర్ణిస్తాడు చూసేవాడు. రూపాయి పెట్టి టికెట్ కొనేవాడు కదా. అమ్మా కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు ఒకటి బాగా అసలు ఇండస్ట్రీలో వేస్ట్. అవన్నీ మాటలే వేస్ట్ మాట. అంతేనమ్మా. ఏమా నువ్వు ఇంట్లో నుంచి బయటకు రాకపోతే నిన్ను చెంగొట్టుకునేలాగా వచ్చాడు అతను. కరెక్ట్. నువ్వు వాళ్ళ ఆఫీస్కి వెళ్తేనే కదా వాళ్ళు అన్నారు. ఎవరికన్నా కోపం తెచ్చుకోద్దర్రా మీరు ఎవరైనా సరే, ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను. మన అవసరానికి మనం ఆఫీస్కి వెళ్ళి నిలబడితేనే వాళ్ళు మన భుజమే చేస్తారు. లేదంటే ఎందుకు మన ఇంటికి వచ్చేస్తారా? వేయరు కదా. ఇప్పుడు ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేవంటావా? ఉంటాయి. వాళ్ళు తప్పించుకుని వస్తారు. కుటుంబం ఉందని, ఇల్లు ఉందని, ఇది మంచి పద్ధతి కాదని, మేము అలా కాదు సార్ అని చెప్పొస్తాం. మనం కూడా అలాగే తప్పించుకోవాలి. కాస్టింగ్ కౌచ్ అని పడేదమ్మా కొన్ని ఇటువైపు నుంచి ఉంటాయి, కొన్ని అటువైపు నుంచి ఉంటాయి. తర్వాత జరిగిన ఫస్ట్ అటెంప్ట్కే చెప్పుకోవాలి. ఒక 10-15 జరిగాక చెప్పుకోవడం ఎందుకు? దరిద్రం కదా అది. వేస్ట్. కష్టం అని పడేది ఆడదానికి ఎప్పుడూ ఉంటదమ్మా. ఒక చిన్న కష్టం అనేది మగవాడికి ఎప్పుడూ ఉంటది. ₹1 ఖర్చు పెట్టడానికి వాడికి కష్టం ఉంటది. ₹1 ఎలాగోలాగా సంపాదించుకుని ఇంటికి చేరాలి అనేగా రంగేసుకుని బయటకు వస్తారు. ఎప్పుడంటే అందరూ రంగేసుకుంటున్నారు అనుకో. రంగేసుకున్న ప్రతి వాళ్ళు అలా అని అనుకోవడానికి లేదు. 1, 2, 3 ఏదైనా జీవితంలో పొరపాటు జరుగుతాయి. మనం లవ్ చేయొచ్చు, వాళ్ళు లవ్ చేయొచ్చు, ఏదో అనుకోని పరిస్థితుల్లో జరిగి ఉండొచ్చు. అవన్నీ అవసరానికి అడ్డం పెట్టుకుని మాట్లాడకూడదు. తప్పులు జరగవు అని నేను చెప్పను, జరుగుతాయి. ఇద్దరికి ఇష్టమైతేనే జరుగుతాయి. లేకపోతే నిన్ను బంధిస్తారా? అక్కడికి ఎక్కడికో నువ్వు రామ్మా అంటే నేను వెళ్తానా? ఇప్పుడు నువ్వు పిలిస్తే నేను వస్తాను? రానుగా. ఇష్టమైతేనే వస్తాను నేను. అవును. అలాంటివి ఏంటంటే రెండు పక్కలా ఉంటాయి రా తప్పులు. తప్పు ఎప్పుడు ఒకళ్ళ మీద ఉంటుందంటే నేను ఇష్టపడను. అందుకని నేను కూడా ఒక 50 ఏళ్ళ నుంచి బయట ప్రపంచంలోనే తిరుగుతున్నాను. 100 మంది. ఇప్పుడు ఇండస్ట్రీలో 14,000 మంది 15,000 మంది ఉన్నా మనం పనిచేసేది 100 మందిలోనే. ఎప్పుడు పని చేసిన 100 మంది. కాకపోతే లైట్ మ్యాన్ మారుతాడు, కెమెరామెన్ మారుతాడు, డైరెక్టర్ మారుతాడు. ఒక 5-6 మారుతారు, కానీ 5-6 హీరోలు మారుతారు. ఎవరికి ఉండే కంఫర్టబుల్ పద్ధతి వాళ్ళకు ఉంటుంది. అందుకని తొందరపడి వాళ్ళు కూడా అనరు. ఇవన్నీ ఏవో పొరపాట్లలో జరిగిపోతాయిరా. జరిగిపోయి డిస్టర్బ్ అయ్యి ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా అని చెప్పుకుంటారు. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి నాకు తెలిసి కంఫర్టబుల్గా వర్క్ చేసుకునే వాళ్ళకి ఒక కష్టం లేదు. ప్రయత్నం చేసే వాళ్ళకి కష్టాలు ఉంటాయి. ఎందుకంటే నిన్ను ఎక్కడో చూసి వేషానికి పిలిచి
ఆ వేషం సక్సెస్ అయ్యి 10 మంది పిలవట్లేదుగా, 10 ఆఫీసులు నువ్వు ఎక్కి దిగాలి. బహుశా నాకు అందుకు కూడా కష్టం తెలిసి ఉండకపోవచ్చు. అవును, వెతుక్కుంటూ మీకే నేను వచ్చింది. బెజవాడ నుంచి వెళ్ళలేదమ్మా. అమ్మా, మెయిన్ రీజన్ ఏంటంటే మా ఊరు నుంచి నేను వెళ్ళలా, బిజీ అయిందాక వెళ్ళలా, అవునా? వస్తూ పోతూ ఉన్న రైలు. చెప్పాక నేను సంచార జీవితం సంచారి నాది. అందుకేనన్నారు. నాది సంచార జీవితం. ఎప్పుడు ఆ చెంబు తెప్పాల అలా పట్టుకోవడం, వెళ్ళడం, అంటే పని అయిపోగానే మళ్ళీ మన చెంబు తెప్పాల తీసుకుని వచ్చేయడం. కాశీ రామేశ్వరం పోయి వచ్చినట్టే. ఓ, కాకపోతే ఇక్కడ డబ్బులకి వెళ్దాం, అక్కడేమో ఖర్చు పెట్టుకుని వస్తాం. రెండే పద్ధతి. అందుకని కూడా నాకు కష్టం తెలిసి ఉండకపోవచ్చు. నేను వచ్చిన కాలం ఇంత మరీ కడుక్కుపోయినట్లేదు, ఇంత బలవంతాలు అసలు అప్పుడు కూడా పగబట్టడాలు లేవు. ఎవరో అంటారు, ఏమన్నా నువ్వు బాగున్నావు, ఏమంటావు అంటారు. ఈ ఏమంటాలు ఎప్పుడూ ఉంటాయి. మన ఇళ్లలో లేవా? ఇంటి పక్కాడు కూడా చూస్తానే ఉంటాడు కిటికీలోంచి. ఆయన తప్పట్టించుకోరు. ఇవన్నీ ఉంటాయిరా. అందులో రంగుల ప్రపంచం, అందమైన ప్రపంచం, చాలా బాగుంటది అనుకుని వస్తాం మనం. వచ్చినప్పుడు ఒక చిన్న పొరపాట్లు, ఈ తప్పు చేస్తే గొప్పవాళ్ళం అవుతామేమో అనుకుని చేస్తారు. ఇది చేశాక కూడా గొప్పవాళ్ళు అవనప్పుడు ఈ బాధ ఉండిపోద్ది మనసులో. అది ఎప్పుడో ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. నేను బాగా బిజీ అయిన దాకా వెళ్ళాలి, అంతవరకు నాటకాలు వేసుకున్నా. ఎంత డబ్బులు తక్కువ వచ్చినా కూడా నేను ఆ వచ్చే డబ్బులే సరిపెట్టుకుని. ఇప్పుడు నువ్వు నన్ను అడవిలో వదిలేసినా నేను హ్యాపీగా ఉంటా. నాకు భగవంతుడు మంచి దారి చూపించాడు. వెళ్ళింది మంచి దారి, ఆ మంచి దారిలో మంచిగా వెళ్ళిపోయింది. పైగా అప్పట్లో ఇంత టెక్నికల్ గా ఉండేవాళ్ళు కాదు మనుషులు. ఒక ఆర్టిస్ట్ ఒక వేషం వేసి బాగుంది అంటే ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు అలా నడిపారు. అమ్మా 13 ఏళ్ల వయసులో వచ్చేసారు. వచ్చారు. ఏం చదువుకున్నారు మరి? ఏం చదివాను నా బంధం? 13 ఏళ్ళకి ఏం చదువుతావు? ఏందో అంతే. బడికి ఆ రోజుల్లో ఇప్పుడు తెల్లారిపాటికి పుస్తకాల సంచి తగిలిస్తున్నారు కానీ అప్పుడు తగిలించుకోవడానికి లేవు. ఈడ్చుకుని వెళ్ళటమే. 2 చెవులు ఉండే సంచి, దాంట్లో పాలక, ఓ 2 పుస్తకాలు ఉండే. అందుకంటే ఏముంటాయి, రాసుకోవడం చెరుపుకోవడమే కదా. ఇన్ని పుస్తకాలు ఉండేవా? 3 పుస్తకాలు మించి ఉంటే బడికి కూడా వెళ్తాం, లేకపోతే లేదు. అవన్నీ లేవు అప్పుడు. అసలు ఇంత ఇంపార్టెన్స్ తెలియదు. ఎడ్యుకేషన్ కి బోల్డ్ అంత ఇంపార్టెన్స్ ఉందనేది కొన్ని కుటుంబాలకే తెలుసు అప్పుడు కూడా. ఓకే, కొన్ని కుటుంబాలకి తక్కువ తెలుసు. తర్వాత ఒక మిడిల్ గా ఉండేవాళ్ళు ఏమైనా సరే నువ్వు వెళ్ళి చదవాలి, నువ్వు ఇంజనీర్ అవు, అవి లేవు అప్పుడు. బాగా చదువుకోరా, ఒక బిఏ అన్నా చదవరా, ఒక బీకామ్, అయ్యే ఉండేవి. అవి 2 వినపడేవి నాకు. బిఏ చేసేవాళ్ళు, ఎంఏ చేసేవాళ్ళు, లేకపోతే బిఎస్సి చేసేవాళ్ళు, ఎంఎస్సి చేసేవాళ్ళు. 6 పేర్లే వినపడేవి చదువులో నాకు. అంతే. ఇక అవతల అవి విననయ్యి నేను.